ప్రాథమిక హక్కులలో ఒక ప్రకరణ. ఆల్రెడీ ఇంతకుముందు ప్రాథమిక హక్కుల సంబంధంగా ఈ ప్రకరణలన్నీ కూడా గత వీడియోలలో వివరించడం జరిగింది. ఇంపార్టెంట్ ప్రకరణ 22 నిర్బంధ నివారక చట్టం. అంటే ప్రభుత్వాలు అధికార దుర్వినియోగానికి పాల్పడి ఏ వ్యక్తిని కూడా అక్రమంగా నిర్బంధింపకుండా వ్యక్తి స్వేచ్ఛ మరియు స్వాతంత్రాలను పరిరక్షించుటకు ఈ ప్రకరణను మన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ప్రభుత్వాల అధికార దుర్వినియోగానికి పాల్పడి ఏ వ్యక్తిని కూడా అక్రమంగా నిర్బంధింపకుండా వ్యక్తి యొక్క స్వేచ్ఛ మరియు స్వాతంత్రమును పరిరక్షించుటకు ఈ ప్రకరణను మన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. చట్టాన్ని అతిక్రమించనిదే ఏ వ్యక్తిని అరెస్టు చేయరాదు. చట్టాన్ని అతిక్రమించింది ఏ వ్యక్తిని కూడా అరెస్టు చేయరాదు. అరెస్టు గావింపబడినటువంటి వ్యక్తిని 24 గంటల లోపల సమీపంలోని కోర్టులో హాజరుపరచాలి. ఆ వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేశారో అరెస్టుకు గల కారణాలను కూడా తెలపాలి. ఆ వ్యక్తి తన గురించి తాను వాదించుకునేటువంటి అవకాశం కల్పించాలి లేదా న్యాయవాదిని సంప్రదించవచ్చును. అంటే ప్రభుత్వాల అధికార దుర్వినియోగానికి పాల్పడి ఏ వ్యక్తిని కూడా అక్రమంగా నిర్బంధింపకుండా వ్యక్తి స్వేచ్ఛ మరియు స్వాతంత్రములను పరిరక్షించుటకు ఈ ప్రకరణను మన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. చట్టాన్ని అతిక్రమించినదే ఏ వ్యక్తిని కూడా అరెస్ట్ చేయరాదు. అరెస్ట్ గావింపబడిన వ్యక్తిని 24 గంటల లోపల సమీపంలోని కోర్టులో హాజరుపరచాలి. వ్యక్తి అరెస్టుకు గల కారణాలు తెలపాలి. వ్యక్తి తన గురించి తాను వాదించుకునే అవకాశం కల్పించాలి లేదా న్యాయవాదిని సంప్రదించవచ్చు. గమనిక: న్యాయమూర్తి అనుమతి లేకుండా ఏ వ్యక్తిని కూడా నిర్ణీత సమయానికి మించి నిర్బంధంలో ఉంచరాదు. న్యాయమూర్తి యొక్క అనుమతి లేకుండా ఏ వ్యక్తిని కూడా నిర్ణీత సమయానికి మించి నిర్బంధంలో ఉంచరాదు. వ్యక్తి యొక్క అరెస్టు ప్రధానంగా 2 రకాలు. అంటే ఈ అంశాలన్నీ కూడా ఎవరెవరికి వర్తించవంటే శత్రు దేశాల వారికి, పీడి చట్టం కింద అరెస్టు గావింపబడిన వారికి పై అంశాలు వర్తించవు. శత్రు దేశాల వారికి, పీడి చట్టం కింద అరెస్టు గావింపబడిన వారికి పై అంశాలన్నీ కూడా వర్తించవు. వ్యక్తి యొక్క అరెస్ట్ ప్రధానంగా 2 రకాలు. ఒకటి ప్యూనిటివ్ డిటెన్షన్, ఇంకోటి ప్రివెంటివ్ డిటెన్షన్. ప్యూనిటివ్ డిటెన్షన్ అంటే న్యాయస్థానం విచారణ జరిపి శిక్ష విధించిన తర్వాత న్యాయస్థానం యొక్క ఆదేశాన్ని అనుసరించి వ్యక్తిని అరెస్టు చేయడాన్ని. న్యాయస్థానం విచారణ జరిపి శిక్ష విధించిన తర్వాత న్యాయస్థానం యొక్క ఆదేశాన్ని అనుసరించి వ్యక్తిని నిర్బంధించటాన్నే ప్యూనిటివ్ డిటెన్షన్ అంటారు. ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ముందు జాగ్రత్త కొరకు లేదా నేరం జరుగుతుందోనేమన్న అనుమానంతో ఆ నేరానికి కారకులు అవుతారనుకునేటువంటి వ్యక్తులను అరెస్ట్ చేయడాన్నే ప్రివెంటివ్ డిటెన్షన్ అంటారు. ప్రివెంటివ్ డిటెన్షన్. వ్యక్తి యొక్క అరెస్టు ప్రధానంగా 2 రకాలు. ఒకటి ప్యూనిటివ్ డిటెన్షన్, ఇంకోటి ప్రివెంటివ్ డిటెన్షన్. ప్యూనిటివ్ డిటెన్షన్ అంటే న్యాయస్థానం విచారణ జరిపి శిక్ష విధించిన తర్వాత న్యాయస్థానం యొక్క ఆదేశాన్ని అనుసరించి వ్యక్తిని నిర్బంధించటాన్నే ప్యూనిటివ్ డిటెన్షన్ అంటారు. ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ముందు జాగ్రత్త కొరకు లేదా నేరం జరుగుతుందేమన్న అనుమానంతో ఆ నేరానికి కారకులు అవుతారనుకున్నటువంటి వ్యక్తులను అరెస్ట్ చేయడాన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ అంటారు. ఇది ప్రాథమిక హక్కులలో ప్రకరణ 22 నిర్బంధ నివారక చట్టం. ప్రభుత్వాల అధికార దుర్వినియోగాలకు పాల్పడి ఏ వ్యక్తిని కూడా అక్రమంగా నిర్బంధింపకుండా వ్యక్తి స్వేచ్ఛ మరియు స్వాతంత్రాలను పరిరక్షించుటకు ఈ ప్రకరణను మన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. చట్టాన్ని అతిక్రమించిందనే ఏ వ్యక్తిని అరెస్టు చేయరాదు. అరెస్టు గావింపబడిన వ్యక్తిని 24 గంటల లోపల సమీపంలోని కోర్టులో హాజరుపరచాలి. వ్యక్తికి అరెస్టుకు గల కారణాలు తెలపాలి. వ్యక్తి తన గురించి తాను వాదించుకునే అవకాశం కల్పించాలి లేదా న్యాయస్థానాన్ని సంప్రదించవచ్చును. గమనిక: న్యాయమూర్తి అనుమతి లేకుండా ఏ వ్యక్తిని కూడా నిర్ణీత సమయానికి మించి నిర్బంధంలో ఉంచరాదు. ఈ పైన పొందుపరిచినటువంటి ఈ అంశములు శత్రు దేశాల వారికి, పీడీ చట్టం కింద అరెస్టు గావింపబడిన వారికి వర్తింపవు.
వ్యక్తి యొక్క అరెస్ట్ ప్రధానంగా రెండు రకాలు. ఒకటి ప్యూనిటివ్ డిటెన్షన్, ఇంకోటి ప్రివెంటివ్ డిటెన్షన్. ప్యూనిటివ్ డిటెన్షన్ అంటే న్యాయస్థానం విచారణ జరిపి శిక్ష విధించిన తర్వాత న్యాయస్థానం యొక్క ఆదేశాన్ని అనుసరించి వ్యక్తిని నిర్బంధించడాన్ని ప్యూనిటివ్ డిటెన్షన్ అంటారు. ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ముందు జాగ్రత్త కొరకు లేదా నేరం జరుగుతుందేమన్న అనుమానంతో ఆ నేరానికి కారకులు అవుతారనుకున్నటువంటి వ్యక్తులను అరెస్ట్ చేయడాన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ అంటారు. ఓకే.